లో సర్పంచుల బతుకులు ఆగమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తరువాత గ్రామాలకు పనులు బిల్లులు మంజూరు చేయడం లేదు. 6 నెలల నుంచి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అటు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు సైతం ఆలస్యమవుతున్నాయి. దీనిపై ఎమ్మెల్యేలు మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. దీంతో రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులు గవర్నర్ రాధాకృష్ణన్కు వినతి పత్రం అందజేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సర్పంచులు ఏమంటున్నారు? రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తుంది. 7 నెలల నుంచి కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా ప్రభుత్వం తీరుంది. ఇవాళ రాష్ట్రంలోని 12,000 పైచులకు గ్రామాల్లో ఎక్కడ పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. గ్రామాల తీరు అగమ్య గోచరంగా ఉందని చెప్పేసి సర్పంచులంతా కూడా మండిపడుతున్నారు. సర్పంచుల పదవి కాలం కూడా ముగిసి 6 నెలలు అవుతుంది. ఇప్పటికీ కూడా కనీసం ఏదైతే ఎన్నికల నిర్వహణ దానిపై కూడా దృష్టి పెట్టకపోవడం ఇవన్నీ చూస్తుంటే కావాలని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న తీరుగా ఉంది. అయితే గత 6 నెలల నుంచి గ్రామాలకు రావాల్సిన నిధులు కూడా మంజూరు చేయడంలో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా సర్పంచుల సంఘం ప్రతినిధులంతా కూడా మండిపడుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, అనేక సమస్యలనే గ్రామాల తీరు ఇవాళ వెనుకబడ్డ రాష్ట్రాల మాదిరిగా ఈ 6 నెలల్లోనే గ్రామాలన్నీ కూడా మారిపోయినాయి అని చెప్పేసి కూడా వాళ్ళ సర్పంచులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 నెలలు మా పదవి కాలం ముగిసినప్పటికీ మేము అనేక వినతి పత్రాలు ఇచ్చాము, అనేక చోట్ల మంత్రులకు మొరపెట్టుకున్నాం, అనేక ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్నాం, అయినా కూడా ఫలితం లభించడం లేదు, ఫలితం ఆశించిన రీతిలో రావడం లేదని చెప్పేసి కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు గత 6 నెలలుగా నిధులు రాకపోవడంతో అభివృద్ధి కాస్త కుంటుపడింది. గ్రామాల్లో కనీస వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. అంతేకాకుండా ఇవాళ గత 6 నెలల నుంచి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా తేవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిధులు రాకపోవడంతో గ్రామాల్లో అస్తవ్యస్తంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలను ఇతర ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చిన కనీసం స్పందన కరువు కావడంతో ఇవాళ మేము చేసేదేం లేక రాష్ట్ర గవర్నర్ కు మొరపెట్టుకుందామని చెప్పేసి రాజ్భవన్ కు వచ్చాం. రాజ్భవన్ లో మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు అన్నింటిపైన మేము ఇవాళ గవర్నర్ కలిసి మేము వినతి పత్రం ఇస్తాం. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గవర్నర్ నుంచి మేము ఒత్తిడి తెచ్చేందుకు మా వంతు కృషి చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులంతా కూడా కొద్దిసేపు క్రితమే గవర్నర్ తో భేటీ అయ్యారు. గ్రామాల్లో పరకేసిన పారిశుద్ధ్యం పనులు కావచ్చు, ఇతర అభివృద్ధి పనులన్నింటిపైన మేము గవర్నర్ కు వినతి పత్రం ఇస్తాం. గతంలో ఏ విధంగా వచ్చే నిధులు గత 9.5 సంవత్సరాల్లో ఇప్పుడు 6.5 నెలల్లో ఏ విధంగా నిధులు వస్తున్నాయి, వీటన్నింటిపైన కూడా మేము సమగ్రంగా గవర్నర్ కు వివరిస్తాం. గవర్నర్ ను ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా మేము మా వంతు పోరాటం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను వెంటనే తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా కాంట్రాక్టర్లకు ఎవరైతే గ్రామ పంచాయతీలు సర్పంచులు పనులు చేశారో పనులకు సంబంధించిన పైన కూడా జాప్యం చేస్తుంది. గత 6 నెలల కాంగ్రెస్ ప్రతినిధులంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. వారికి రావాల్సిన పెండింగ్ బిల్లు అన్నింటిని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరనున్నారు గవర్నర్. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అగమ్య గోచరంగా పాలన కొనసాగుతుంది. గ్రామాల్లో సైతం రోజు రోజుకు ఏదైతే గతంలో చేసిన పనులన్నీ కూడా కుంటిపడిపోతున్నాయి. వాళ్ళ లేక కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు. స్ట్రీట్ లైట్లు పోతే కూడా ఏలేని స్థితిలో ఇవాళ గ్రామాల పాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా వీరంతా వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు అన్నింటినీ కూడా గ్రామాలకు సకాలంలో చెల్లింపు చేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వనున్నట్టు చెప్తున్నారు. మరి కాసేపట్లో వినతి పత్రం ఇచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతున్నట్టు వారు చెప్తున్నారు. సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.